గూగుల్ అనలిటిక్స్ అంటే ఏంటి? ఓకే అండి. సో ఇంతవరకు మనము వర్డ్ ప్రెస్ గురించి మాట్లాడాము. తర్వాత మార్కెటింగ్ టెక్నిక్స్ అయిన ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మాట్లాడుకున్నాం. ట్రాఫిక్ వస్తుంది. ఇఫ్ యూ డోంట్ అనలైజ్ ద ట్రాఫిక్ యూ విల్ నాట్ ఇంప్రూవ్ యువర్ మార్కెటింగ్. అంటే మనకు ఎంతమంది కస్టమర్ మన వెబ్సైట్కి వస్తున్నాడు, వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. దానికోసం గూగుల్ అనలిటిక్స్ అనే ఒక టూల్ ఉందన్నమాట. ఇప్పుడు GA4 అంటున్నారు. అందులో ఈరోజు నా ODMT.in వెబ్సైట్కి ఎంతమంది వచ్చారు అనేది ఐ కెన్ చెక్ దెమ్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు, విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, కరీంనగర్, వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది. వచ్చిన అతను మేలా ఫీమేల్ కూడా తెలిసిపోతుంది, వాళ్ళ ఏజ్ అంతా కూడా తెలిసిపోతుంది, వాళ్ళు ఏ ఫోన్ వాడుతున్నారు కూడా తెలిసిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ కమ్ టు నో అనమాట. దానివల్ల మనకి ఏం తెలుస్తుందంటే అజ్యూమ్ దట్ 70% ఆఫ్ ద విమెన్ ఈస్ కమింగ్ హూ ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 31 to 35. ఈ డేటాను చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఫేస్బుక్ యాడ్ రన్ చేయాలనుకున్నా, గూగుల్ యాడ్ రన్ చేయాలనుకున్నా, వీళ్ళకి టార్గెట్ చేస్తాను, దిస్ ఏజ్ పీపుల్ వాళ్ళకి. సో యూ కెన్ టేక్ బెటర్ డెసిషన్స్ అనమాట. సో గూగుల్ అనలిటిక్స్లో రియల్ టైమ్గా ఎంతమంది ఉన్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏ బ్రౌజర్ తోటి వస్తున్నారు, ఏ వెదర్ దే కమింగ్ ఫ్రమ్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్ కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మన ప్రోడక్ట్ కానీ లేదా మన కంటెంట్ కానీ ఎవరు ఎక్కువ చూస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. కరెక్ట్ అండి. మనం బ్లాగింగ్ గురించి మాట్లాడాము, మనం చాలా బ్లాగ్స్ రాస్తున్నాం, బట్ ఒక బ్లాగ్కి చాలా ట్రాఫిక్ వస్తుంది. కస్టమర్కి ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, సో యూ విల్ ప్రొడ్యూస్ మోర్ కాంటెంట్. ఇప్పుడు టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళకి TRP రేటింగ్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా అనలిటిక్స్ ఉందన్నమాట. ఏ కంటెంట్ చూపిస్తే కస్టమర్ ఎక్కువ చూస్తుంది తెలిసిపోతుంది, అందుకే వాళ్ళు దే విల్ క్రియేట్ మోర్ కాంటెంట్ ఆన్ దట్. ఓకే, ఇప్పుడు దూరదర్శన్ లాంటి టీవీ ఛానల్ ఉంది, వాళ్ళు ఏంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అనలిటిక్స్ కస్టమర్కి ఏది పనికి వస్తుందో అది మాత్రమే చూస్తారు. బట్ వాళ్ళు కాకుండా ఉన్న వేలు వచ్చిందంటే ఏది ఎక్కువ చూస్తున్నారు దాన్ని బట్టే ప్రొడ్యూస్ చేస్తారు. దే హ్యావ్ దేర్ ఓన్ అనలిటిక్స్. సో యాజ్ అ బ్లాగర్ కూడా మీరు కస్టమర్ ఏది చూస్తున్నారు బట్టి నెక్స్ట్ టైం మీరు రాయొచ్చు. వెబ్సైట్ ఓనర్గా మేము కూడా బేస్డ్ ఆన్ ద ఏజ్ గ్రూప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ నెక్స్ట్ విల్ క్రియేట్ అవర్ క్యాంపెయిన్స్ బెటర్. సో ఈ గూగుల్ అనలిటిక్స్ గురించి కంప్లీట్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట. హైయెస్ట్ సాలరీస్ ఆర్ దేర్ ఫర్ అనలిటిక్స్ మేనేజర్కి చాలా మంచి సాలరీస్ కూడా ఉంటాయి అనమాట. గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలనే ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి. అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.